హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాస్ రివోల్. ఎలా ఉన్నారు అందరూ? నిన్న నైట్ చెప్పినట్టు ఈరోజు మార్నింగ్ ఇంకో ఫంక్షన్కి వెళ్తున్నామండి. అందుకే ఇలా త్వరగా లేచి ఇంకా అందరం కలిసి ఇలా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గరికి కొంచెం దగ్గర కాబట్టి ఇట్టించే బయలుదేరుతున్నామండి. చూసారు కదా, మమ్మీ నేను సింపుల్గా ఇలా రెడీ అయిపోయాము. మమ్మీ శారీ అయితే చాలా బాగుంది కదా. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ధోతి ఫంక్షన్, హాఫ్ శారీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ఆ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. ఇంకా అంకుల్ అయితే అందరినీ బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకెళ్లారండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాక అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేశాడు తమ్ముడు. ఇంకా అందరం కలిసి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్కి అయితే మినర్వా గ్రాండ్కి అయితే వచ్చాము. అంకుల్ డాడీ ఇద్దరు పార్కింగ్ చేయడానికి వెళ్ళారు కార్ని. ఇంకా మేము ముగ్గురం అయితే ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసాక ఇంకా అందరం కలిసి పైకి వెళ్ళామండి. బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ అని. ఇంకా అక్కడ అన్ని వెజ్, నాన్ వెజ్ మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఫ్రూట్స్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, ఇంకేది కావాలంటే అది టీ, కాఫీ ఏది కావాలంటే అవి ఉన్నాయి. ఇంకా మనకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు. లోపల రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి చూడటానికి. మొత్తం గ్రీనరీగా ప్లాంట్స్ అయితే పెట్టారు, కానీ అవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే, షోకి పెట్టినట్టున్నారు. ఫుడ్ అయితే కొంచెం యావరేజ్గా అనిపించిందండి. మేము ఏమేమి తిన్నాము ఏంటి అనేది నేను షార్ట్లో అయితే పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. ఇంకా ఫ్రూట్స్ తినేసి జ్యూసెస్ తాగేసి ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే బయలుదేరాము. అమ్మమ్మ వాళ్ళైతే నిన్న నైటే ఇక్కడికి వచ్చేసారండి. మేము అంకుల్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకని చెప్పి అటు వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళైతే నైటే ఇక్కడికి వచ్చి ఇంక ఇక్కడి నుంచే వచ్చారు. ఇంకా అందరం కలిసి ఇప్పుడు కలుసుకున్నాము. ఈ పాపదే అండి, నేను చెప్పా కదా హాఫ్ శారీ ఫంక్షన్ అని. ఈ పాపది వాళ్ళ అన్నయ్యది, ఇద్దరిది కలిపి. చూసారు కదా, మేమిద్దరం ఇంకా బోర్ కొడుతుంటే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం ఇలాగిద్దరం కలిసి. ఈరోజు మనం వచ్చిన ఫంక్షన్ వీళ్ళదే అండి. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లెలు ఇద్దరిది కలిసి ధోతి హాఫ్ శారీ ఫంక్షన్. వాళ్ళ మమ్మీ డాడీ. చూసారు కదా ఈ బుడ్డిది ఎంత క్యూట్గా ఉందో. ఫంక్షన్ అంతా ఈ బుడ్డదాని దగ్గరే ఉంది. తినేది తెచ్చుకొని తింటూ అందరికి పెడుతుంది. అడిగిన వాళ్ళకి పిల్లలు అయితే తొందరగా ఇవ్వరు కదా, ఏడుస్తారు దగ్గరికి రమ్మన్నా. ఈ బుడ్డదట్ట కాదు, అందరి దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటుంది సరదాగా. మా తమ్ముడు అయితే ఈ బుడ్డిదాన్ని అస్సలు వదిలిపెట్టలేదు, ఆ బుడ్డదాంతోనే ఆడుకుంటూ ఉన్నాడు. చూసారు కదా నోట్లో పెట్టమంటే ఎంత ముద్దుగా పెడుతుందో. ఆల్మోస్ట్ ఫంక్షన్ అంతా పూర్తి అయిపోయిందండి. అందరు గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చాక మా మమ్మీ డాడీ కూడా ఇచ్చారు. ఇంకా నేను కూడా ఇచ్చేసాను. అందరం కలిసి ఇలా గిఫ్ట్లు ఇచ్చేసి ఇంకా భోజనానికి అయితే వెళ్ళామండి.
ఇలా లంచ్లోకి అయితే పూరి, మైసూర్పాకు, ఫ్రాన్స్ బిర్యానీ, ఇలా ఫిష్ ఫ్రై, ఇలా అన్ని రకాలు వెరైటీస్ అయితే పెట్టారండి. ఇలా అందరం కలిసి లంచ్ తినేసాక ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తిన్నామండి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లంచ్ తినకపోయినా ఐస్ క్రీమ్స్ అయితే తప్పకుండా తింటాను. మీలో కూడా నాతో ఎంతమంది ఇలా రిలేట్ అవుతారు? అదొక సరదా కదా. ఈ బుడ్డిది మళ్ళీ వచ్చేసిందండి, అందరికీ బాయ్ చెప్తుంది, తన ఇంటికి వెళ్ళాలని. చూసారు కదా అందరికి ఎంత క్యూట్గా ముద్దులు పెడుతూ బాయ్ చెప్పి వెళ్తుంది. చూసారు కదా లాస్ట్లో నా దగ్గరికి కూడా వచ్చేసింది. ముద్దు పెట్టమంటే చూసారు కదా ఫోటోకు పోజ్ ఇస్తుంది. అదే చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాము, ముద్దు పెట్టకుండా పోజ్ ఇస్తుందని. ఇలా ఫంక్షన్ అయిపోయాక అందరం కొంచెం సేపు మాట్లాడుకొని ఇంకా తమ్ముడు రూమ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇది ఈవినింగ్, సరదాగా వాడు మమ్మల్ని అందరిని బయటికి తీసుకెళ్తున్నాడు. అమ్మ కొడుకులు ఒక పార్టీ కదా, అందుకని వాళ్ళిద్దరు వాళ్ళ బైక్ మీద వచ్చారు. నేను మా డాడీ ఇద్దరం కలిసి ఇంకో బైక్ మీద వచ్చాము. ఇంకా నలుగురం కలిసి మాల్కి వెళ్ళాము. లూలు మాల్కి అయితే తీసుకెళ్ళాడు. ఇలా వీకెండ్ రంజాన్ నెల కాబట్టి మొత్తం చాలా మంది జనాలు అయితే ఉన్నారండి. ఇక్కడ రామ్దాన్ లైటింగ్స్ మొత్తం వేసి ఉన్నాయి, చూడటానికి అయితే చాలా బాగుంది. మాలంతా ఒకసారి తిరిగి చూసేసాక ఇంకా పిజ్జా అయితే తిన్నామండి. ఇంకా ఆగి పిజ్జా తిని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా బయలుదేరాము. ఇంకా నైట్ టైం చాలా బాగుంటుంది కదా హైదరాబాద్ లైటింగ్స్తో. ఇలా పేరెంట్స్తో అప్పుడప్పుడు మనం సరదాగా ఇలా వస్తే వాళ్ళకి మనకి అందరికీ బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇంక ఇలా మా తమ్ముడు అయితే ప్లాన్ చేశాడు. ఇంకా అందరం సరదాగా వెళ్దాం, మొత్తం తిప్పి చూపిస్తానని. మొత్తం పెద్ద బిల్డింగ్స్తో లైటింగ్స్తో చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. మొత్తం ఇంకా సరదాగా అలా తిరిగి చూస్తూ ఉన్నాం అందరం.
మొత్తం ఇలా బాగా తిరిగి చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం. చాలా టైం అయితే స్పెండ్ చేసాం ఫ్యామిలీతో. ఇంక ఇది మా తమ్ముడు రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉందండి. ఇలా వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంది చూడటానికి వ్యూ అయితే. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా తమ్ముడు రూమ్ దగ్గర మంచూరియా అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాడండి. అందుకని చెప్పి ఇంక అక్కడ మంచూరియా అయితే తీసుకున్నాము. నేను మా మమ్మీ బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా వాడు చెప్పినట్టే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. మా డాడీ జంక్ ఫుడ్ అంతగా తినడు, అందుకని చెప్పి డాడీ దోశ తిన్నాడు. తమ్ముడు తిని బోర్ కొడుతుందని వాడు ఇడ్లీ అయితే తినేశాడు. ఇంకా మేమిద్దరం అయితే బాగా ఎంజాయ్ చేసాం ఇది తింటూ. ఇంక ఈలోపు డాడీ అయితే పల్పీ ఆరెంజ్ అయితే తీసుకొచ్చాడండి. ఇంకా అందరం తిని సరదాగా ఇంక రూమ్కి అయితే వెళ్ళాము. డాడీ అయితే బైక్ పైన అయితే వచ్చాడు. మేము ముగ్గురం అయితే సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా డ్రింక్ తాగుతూ అయితే రూమ్ దగ్గరికి వెళ్ళాము. వాకబుల్ డిస్టెన్సే రూమ్ అయితే. ఇంక ఈరోజు ఇంతే అండి. బాగా తిరిగి టైర్డ్ అయిపోయాం కదా, ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పండుకోవడమే. ఇంకా రేపు మార్నింగే లేచి ఇంకా మేమైతే ఐ చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నామండి. 3 years బ్యాక్ లేజిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నాము నేను మా తమ్ముడు. ఆ చెకప్కి అయితే వెళ్ళాలి. ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.